ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మార్గశిర మాసంలో వచ్చే త్రయోదశి రోజున హనుమాన్ వ్రతాన్ని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే ఈ నెల డిసెంబర్ 3వ తేదీన బుధవారం రోజు ఖచ్చితంగా హనుమంతుడిని పూజించాలి. ఎందుకంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే త్రయోదశి రోజున లంకలో ఉన్న సీతాదేవిని మొదటిసారిగా హనుమంతుడు చూశాడు. కాబట్టి ఈ నెలలో వచ్చే త్రయోదశి రోజున ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో అలాంటి వారికి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. కాబట్టి డిసెంబర్ 3వ తేదీన బుధవారం రోజు ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అసలు ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి, అలాగే ఎలాంటి పరిహారం పాటిస్తే ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 3వ తేదీ బుధవారం రోజు హనుమాన్ వ్రతాన్ని ఆచరించాలి. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని హనుమంతుడి పూజ ప్రారంభించాలి. హనుమంతుడి ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసి ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఉండేలా చూసుకోవాలి. ఈ బుధవారం రోజున ఏ ఇంటి గుమ్మం అయితే కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక హనుమంతుడి పూజ కోసం పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గదిలో ఒక ముగ్గు వేసి హనుమంతుడి పటానికి గంధం బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలతో హనుమంతుడి పటాన్ని అలంకరించండి. ఈ హనుమాన్ వ్రతం రోజున ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆకస్మిక ధనప్రాప్తి వరిస్తుంది. ఆంజనేయ స్వామి పటం ముందు ఒక దీపం వెలిగించి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి. అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు హనుమంతుని పటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. విశేషంగా హనుమంతుడికి దీపారాధన చేసేటప్పుడు దీపారాధనకు వాడే వత్తులను కుంకుమ నీటిలో తడిపి ఆ వత్తులను ఆరబెట్టి వాటితో దీపారాధన చేస్తే కుబేర రాజయోగం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే తీవ్ర పేదరికంతో బాధపడేవారు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు కుంకుమలో కొంచెం కొబ్బరి నూనె కలిపి ఆంజనేయ స్వామి పటానికి సింధూరంగా సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడతారు. అలాగే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ విధంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తమలపాకులు ఒకటి. కాబట్టి ఒక 5 తమలపాకులను తీసుకుని కుంకుమలో కొబ్బరి నూనె కలిపి ఈ 5 తమలపాకుల పైన జై శ్రీరామ్ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ హనుమాన్ వ్రతం రోజున ఎవరైతే ఈ పరిహారం చేస్తారో అలాంటి ఇళ్లల్లో సంపూర్ణంగా డబ్బు ఉంటుంది. ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు. ఆంజనేయ స్వామి ఆశీర్వాదం లభిస్తుంది. ఇక హనుమాన్ పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి. ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ వ్రతం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి 3 ప్రదక్షిణలు చేయండి. మీ మనసులో ఉన్న కోరికలు ఏమైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించండి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తమలపాకు మాలను ఆంజనేయ స్వామికి సమర్పించండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. హనుమంతుడు బ్రహ్మచరుడు కాబట్టి ఎప్పుడైనా హనుమాన్ ఆలయానికి వెళ్ళినప్పుడు పెళ్లైన స్త్రీలు పొరపాటున కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకండి. దీనివల్ల మీకు చెడు జరిగే అవకాశాలు ఉంటాయి. మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ హనుమాన్ వ్రతం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించండి. కుటుంబ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కుతాయి. స్వామివారి అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుంది. మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే 5 యాలకులను తీసుకొని మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి. యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. త్వరలో ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు డబ్బును దాచే ప్రదేశంలో ఒక నెమలి ఈకను పెట్టుకోండి. ఈశాన్య దిశలో పసుపు కొమ్మును ఉంచితే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది.
డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ వ్రతం రోజున హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి హనుమాన్ చాలీసా చదివితే మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే మీ ఇంటి ప్రధాన తలుపు పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది. మీ ఇంటి పైన నరదిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందు ఒక కలబంద మొక్కను వేలాడదీయండి. ఇలా చేస్తే నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి. అలాగే శని బాధలు ఉండవు. మీ ఇంట్లో సంతోషాలు చేకూరుతాయి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అని అంటారు. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పడమర దిశలో కలబంద మొక్కను నాటితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. ప్రతి శుక్రవారం రోజున కనకదార స్తోత్రం చదివితే మీ ఇంటికి అపారమైన సంపదలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు. ప్రతి నిత్యం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. మీ ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చుకొని ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే 1000 రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తి లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.